నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. గురుగారు ఇప్పుడు ధన ఆకర్షణ అంటారు, అంటే ధనాన్ని ఆకర్షించడం అంటే ఏంటి? ఇప్పుడు ధనాన్ని మనం ఏదైనా పూజ ద్వారా ఆకర్షింపజేయొచ్చు అంటారా? వాస్తవం. ఇప్పుడు చూడమ్మా, ధన ఆకర్షణ మనము అనుకొని ఒక ప్రశ్న తీసుకుంటే, ధనం అనేది మనిషి పుట్టిన తర్వాత వచ్చిన ఒక వస్తువు. ధనం ఉపయోగకరంగా అంతకు ముందుకు మనిషి పుట్టాడు అంటే మనిషి దాన్ని తయారు చేసుకోగలిగాడు. అప్పట్లో నాణ్యాలు, బంగారు నాణ్యాలు ఉండి, వజ్ర వైడూర్యాల నుండి నీకు ఇది ఇస్తా నాకు ఇది అని పంపకాలు జరిగిన తరుణాలు చూసాం మనం. అయితే ధన ఆకర్షణ కోసం అని చెప్పేసి ఒక వ్యక్తి పూజ చేయగానే డబ్బులు వచ్చేసేస్తే బాగుపడిపోతే అమ్మ, బహుశా ఈరోజు మీరు నేను మంచి స్థాయిలో ఉండేవాళ్ళం. పూజ ద్వారా డబ్బులు రావడం అనేది అవాస్తవం. ఒక పూజ ద్వారా ఏం జరుగుతుంది అమ్మ, నీవు పుట్టిన ఈ జన్మకి అర్థం ఏందో తెలుస్తుంది. నువ్వు ఉదాహరణకి ఈరోజు ఈ వస్తువు ఈ శరీరం ద్వారా ఉన్న మనము గత జన్మలో ఏం పాపం చేసాం అనేది నీకు నాకైతే తెలియదు, కానీ పరమాత్ముడికి తెలుసు కదమ్మా. అలాంటి పరమాత్ముడు నీవు పూజ చేయగానే నీకు అర్హత, ఆయనను దాటిన ఒక శక్తి ద్వారా నువ్వు ధనాన్ని రప్పించుకోగలవా? రాగలదా? రాలేదు. కానీ నువ్వు కష్టపడ్డప్పుడు ధనాన్ని మాత్రం ఆయన కురిపించగలడు. కష్టపడుతున్నాడు వాడు, వాని కష్టానికి ప్రతిఫలంగా 10 రెట్లు ఇద్దాం, ఇంకా కష్టపడతాడే. మరి ధన ఆకర్షణ పూజలు ఎందుకు? ధన ఆకర్షణ పూజల్లో అర్థం ఏముందంటే అమ్మా, ఇప్పుడు న్యాయమైన పనులు చేసామే అనుకుందాం, కాబట్టి ధన ఆకర్షణ అప్పుడు నీకు రావచ్చు. న్యాయంగా నువ్వు ఎవరిని కూడా ఉద్దేశించి ఏ విషయంలో చేయట్లేదని. ఇప్పుడు ధన ఆకర్షణ నువ్వు ఎవరినో ఏదో చేసేసి వాడు అక్రమంగా ఆస్తుల్ని నాకే వచ్చేయాలని చేసినావు అనుకోమ్మా, అందులో ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు. నువ్వు చేసే పనిలో ధన ఆకర్షణ ఎప్పుడు వస్తుందంటే, దానికి ముందు నీ జాతకాన్ని చూస్తారు వాళ్ళు. ధన ఆకర్షణ నీ జీవిత రేఖలో ఉందా లేదా, నీ భవిష్యత్తులో ఆ ప్రణాళిక ఉందా లేదా, ఇవి చూసిన వాళ్ళే చేసుకుంటారే. కానీ ఎవరు పడితే వాళ్ళు ధనాకర్షణ చేసుకుంటే ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా వందల్లో ఉన్నారు. మరి అంత సులభంగా ధనము, ఇప్పుడు లక్ష్మీమాత స్థితిగతులు ఉన్న దేవత, ఆవిడ అంత సులభంగా అందరి దగ్గరకు వచ్చేస్తుందా? మీరే చెప్పండి, రాదు కదా. నెల కష్టపడితేనే నీకు ఒక రోజు జీతం అమ్మా, 20,000 30,000. ఆ 30,000 నువ్వు నెలంతా తింటావా తల్లి? 3 రోజులు 4 రోజులు నీ ఈఎంఐలు నీ పంచాయతీలకే పోతాయి. అంటే 30 రోజులు కష్టపడితేనే నీకు 30,000 ఇస్తున్నది లక్ష్మీమాత. ఉన్న ఫలంగా ఒక రోజు పూజ చేస్తే నీకు కుమ్మరిస్తుందా? అదే కదా. అలా చెయ్యడం అనేది అవాస్తవం. కానీ అమ్మ, కారణ జన్మలకి కారణం చేత రాసి పెట్టున్నప్పుడు మాత్రం ధనం విపరీతంగా సిరి సంపదలు కలిసి వచ్చే తరుణాలు వందల్లో వ్యక్తుల్ని చూసాం మనం. కానీ నిజంగా నీకు ఆ ఆస్తి అందాలి అని ఉండి అనుభవించాలని రాసి ఉంటే అమ్మ, ఖచ్చితంగా నీకు అందుతుంది. అలా నీకు అంది లేదు, నువ్వు శాశ్వతంగా దీన్ని తినలేవు, దాన్ని నువ్వు వేరే వ్యక్తి యొక్క కడుపు కొట్టి వేరే వ్యక్తి యొక్క నమ్మకాన్ని కొట్టి తెచ్చావని ఒకవేళ డబ్బు తెస్తే అమ్మ, వంశాలు పుట్టు పూర్వోత్తరాల్లో చాలా చాలా ఇబ్బందులు పడి వికలాంగులై చూస్తాం ఒక్కొక్కళ్ళని మనం. ఇప్పుడు చాలామంది ఇంట్లో అమ్మ మానసిక ఒత్తిడి లేని వాళ్ళని చూస్తాం, డబ్బులు చాలా ఉంటాయి. అంటే మానసిక ఒత్తిడి మనిషిని కొనలేదు, కానీ డబ్బులు ఉన్నాయి. దేన్ని కొనగలుగుతాడు ఆయన? ఆయన శరీరాన్ని కొనగలడా? అవయవాలను కొనగలడా? లేదు. కానీ ఎప్పుడు చూసినా వజ్ర వైడూర్యాలనే ఉంటుంది ఒక శరీరం, కానీ దాన్ని చూడడానికి తప్పితే అనుభవించడానికి రాదు. కాబట్టి నేను అనేది ఏంటంటే అమ్మ, అనుభవించడానికి ఉన్న అన్నాన్ని పుణ్యాన్ని ఏ శరీరంతోనైనా చేసుకోవచ్చు. లక్షల కోట్ల ఆస్తి ఉండి నువ్వు మనిషికి శరీరాన్ని అనుభవించలేకుండా నిద్ర మాత్రాలు వేసుకొని నిద్రపోతే నీకు మనశ్శాంతి లేకపోతే ఆ లక్షల కోట్ల విలువేందమ్మా? సిరి సంపదలు శరీరానికి నీ అంతరాత్మని గెలవడానికి చూయించుకోవడానికి అయితే అమ్మ, నువ్వు అన్నట్టుగానే ధన పూజలు చేసుకొని బంగ్లాలు కార్లు అన్నిట్లలో తిరిగితే నీకు కేవలం నీ శరీరానికి సౌందర్యమే కానీ లోపల నుంచి మనశ్శాంతి రాదు. మనశ్శాంతి రాదు అనడానికి అది నిజమైన ప్రశ్న నీవు అడిగింది. రాదు మనశ్శాంతి. గురుగారు, ఇప్పుడు ధన ఆకర్షణ మన జీవితంలో ఉన్నా లేకపోయినా కొంతమంది ఏం చెప్తారంటే, మీరు చేసిన పూజల వల్ల లేదంటే ఏమన్నా చేస్తే పీఠాలు అట్లాంటివి చేస్తే మీకు వచ్చే అవకాశం ఉంది అంటారు. అది ఎంతవరకు నిజం? ఇప్పుడు చూడమ్మా, ధన ఆకర్షణకి మీరు అన్నట్టుగా కారణ జన్మల చేత వస్తుంది ఒక మాట. శక్తి పీఠం మీద బలమైన శక్తి ఉండి ఈ బలమైన ఒక పరీక్ష చేసి పూజ చేసి దానికి సంబంధించిన పురస్కారాన్ని అందించినాక ధనం వస్తుంది అని అంటారు కదమ్మా. అందులో మొదట స్థితిగతులని శరీర అనుమతి అవసరం. ధనాకర్షణ ఎవరు చేస్తారు చూడమ్మా, మిడిల్ ఫ్యామిలీ వాళ్ళు చాలా తక్కువ మంది చేస్తారు. బిలో మిడిల్ ఫ్యామిలీ కూడా అసలు దాని దగ్గరికి పోరు. అబౌవ్ మిడిల్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళే ధనాకర్షణ చేస్తారు. ఎందుకంటే వీళ్ళ పెట్టుబడులు ఎక్కువ ఉంటాయి. 100 కోట్లు పెట్టేసి 1000 కోట్లు రావాలన్న మార్గానికి ధనాకర్షణ పూజ. 100 కోట్లు రావడానికి పూజ చేయరమ్మా, 100 కోట్లు ఆల్రెడీ ఉంటాయి ఆడ. 1000 కోట్లు రావడానికి ధనాకర్షణ శక్తి అంటే వ్యాపారం అభివృద్ధి చెందాలని ఒకటి. అంటే మన ధనాకర్షణ శక్తి అన్నారు దాన్ని కుబేర మంత్రం అంటారు, దాన్ని లక్ష్మీ కటాక్షం అంటారు. డబ్బులు ఉన్న బలంగా టప్పన మీద నుంచి పడతాయా? పడవు కదా. కాబట్టి ఈ మార్గాల్లో వాళ్ళు మన వైపే ఆకర్షించడం గల కారణం ఏంటంటామో, దేవతలు కూడా స్వార్థపరంగానే ఆలోచిస్తున్నారని అంటారు మన వాళ్ళు. ఆవిడకి బంగారంతో ప్రసాదం పెడితేనే వింటారు, వెండితో పాటే పునకాలు వస్తాయని వింటారు అని చెప్పి అంటారు. ఎందుకంటే దేవతలకి మానవుడు పెట్టినాయి అవి.
ఏ దేవత కూడా నువ్వు మామూలుగా అన్నం పెట్టినా ప్రసాదం నువ్వు బంగారు కంచంలో పెట్టినా స్వీకరించడం సహజమే. మానవుడు పెట్టినాయి కాబట్టి అమ్మ, మానవుడు 100 కోట్లు పెట్టిండు అంటే అది అర్థం పర్థం లేకుండా పెట్టిండు అనడం లేదు, కష్టంగా పెట్టిండు. 1000 కోట్లు రావాలన్న ఆశకి పూజ చేసుకుంటాడు. అలాంటి దాంట్లో కష్టం అనేది 100 కోట్ల వరకు ఉంది కదా, దాంట్లో ఫలితం వస్తుంది. నువ్వు ఏమీ కష్టపడకుండా నీ శరీరాన్ని ఒకటే దగ్గర సోంబేరిలా కూర్చోబెట్టమ్మా, పూజ చేస్తే ధనం రాదు. అందుకే కారణ జన్మల చేతనే కారణంలా అవుతాయని అంటున్నానమ్మా. మనం చూస్తాం మన సమాజంలో, మీ ఫ్రెండ్సే అనుకుందాం, ఉన్న ఫలంగా చాలా బాగా సంపాదించి ఎదిగిన వాళ్ళు, ప్రమోషన్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదమ్మా. వాళ్ళు ఎవరు ఎదుగుతారో చూడండి, మధ్యలో వచ్చి ఎదిగిన వాడు మధ్యలోనే ఎగిరిపోతాడు. ఈ విషయాలు కూడా చూసాం మనం. మొదటి నుంచి కష్టపడుతూ పైకి అయిన వాడు ఏంటంటే 100 రూపాయలు కష్టపడతాడు కానీ 500, 1000 రూపాయలు దాని యొక్క విలువను చూస్తాడు. అంటే ఆయన గారు కారణ జన్ముడు కాబట్టి ఆయన ద్వారా పనులు ఉన్నాయి కాబట్టి దానికి పరమాత్ముడు సహకరణ వస్తుంది. నేను అన్నిటిది అది. గురుగారు ఇప్పుడు కష్టపడితే ధనం వస్తుంది, మరి మనం ధనం అని అంటే లక్ష్మీదేవిగా కొలుస్తాం, మరి ఈ దైవాలు అని నమ్మడం కరెక్ట్ అంటారా? వాస్తవం. ఇప్పుడు దైవం అనేది చూడమ్మా, లక్ష్మీమాత ఎవరైతే ఉన్నారో కాలక్రమేణా ఆవిడ స్థితిగతులు మనం మార్చుకున్నాం. లక్ష్మి అనేది ఇప్పుడు అన్ని అవసరాలు కొనుక్కోవడం, కానీ అదే స్థితిని మనం కొంచెం వెళ్ళి తీసుకుంటామా. ఒకప్పుడు నాణ్యాలే ఉండేవి. ఆ నాణ్యాలకు ముందు కేవలం వ్యవసాయమే ఉండేది. ఆ వ్యవసాయం పండించుకోవాలి, తినేసేయాలి, ప్రశాంతంగా ఇంట్లో ఉండాలి. అంటే అప్పట్లో అప్పులు కానీ ఇంకేదైనా ఇవ్వాలా ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలు ఎక్కడా లేవు. ఇప్పుడే ధనం గురించి ఇంత ప్రత్యక్షంగా అందుకొచ్చిందంటే అమ్మ, మనిషి అవసరానికి మించి వెళ్ళిండు కాబట్టి, అవసరానికి మించి ఆలోచనలని చేరిండు కాబట్టి, ధనం విషయంలో మనం పూజల పురస్కారాలను ఇలా చేస్తే వస్తుందా అన్న ఆలోచన. లక్ష్మీమాతనే పూజించాల్సిందిగా ధనం వస్తే అని రాసి ఎక్కడ లేదు. లక్ష్మీమాత ఉంటే నలుగురిలో విలువ ఉంటుంది అనేది మనం సంపాదించుకున్నాం. అసలు లక్ష్మీమాత లేని సమక్షంలోనే అప్పట్లో విలువ ఉంది కదా, మరి ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఇది మనిషి చేసుకున్న అవతారం కదమ్మా. కాబట్టి లక్ష్మీమాతని మనం రుజువు పెట్టుకుంటాం. నా దగ్గర పైసలు ఉంటే నలుగురు నా దగ్గరికి వస్తారు, నా విలువ ఇస్తారు, నాకు ఒక రెస్పెక్టబుల్గా ఈ సొసైటీ ఉంటుందన్న ఆలోచన మనిషి చేశాడు. దానికి లక్ష్మీమాత సహకరించింది అనుకుందాం. చాలామంది ఏమంటారంటే అమ్మా, దరిద్రుడి దగ్గర లక్షలు ఉన్నాయి, మంచి పుణ్యం చేస్తాము, ఇన్ని పుణ్యాలు చేస్తున్నా, నా మనసు ఎంత బాగుంది, నా దగ్గర ఒక డబ్బు లేదు అని అంటది. అది నువ్వు ఈ శరీరంతో అనుకుంటే సరిపోద్దా అమ్మ? ఏ శరీరం ఏ జన్మలో ఏం చేసామనేది పరమాత్ముడు తెలిసి ఉంటుంది కదా, అంతరాత్మకి తెలిసిన ఉంటాయి అవన్నీ. అలా అనుకుంటే నేను పుట్టించడమే దేవుడు నిన్ను బాగా కుబేరుడై ఉన్న ఇంట్లో పుట్టించేస్తాడు. చాలా మంది అంటారు నన్ను ఈ ఇంట్లో ఎందుకు పుట్టించాడని, గరీబులు ఎందుకు పుట్టించాడు తిడుతూ ఉంటారు. జన్మల పుణ్యఫలం భగవంతుడికి మాత్రమే రాతపూర్వకంగా తెలుసమ్మా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చిత్రగుప్తుడు రాతలు రాసి యముడు శిక్షలు వేస్తాడు అంటాడు కదమ్మా, అది ముమ్మాటికి నిజంగా జరిగే విషయంలో చిత్రగుప్తుడు రాసిన యముడు శిక్షలు వేసినా కూడా అమ్మ బాగా గుర్తుపెట్టుకోండి, బ్రహ్మ రాయకుండా అయితే రాత అయితే రాలేదు కదా. బ్రహ్మకి అనుమతి ఇచ్చింది పరమాత్ముడు, ఆయన లేకుండా నీకు జన్మ అయితే రాలేదు కదా. వీళ్ళ అనుమతి లేనిది చిత్రగుప్తుడు ఎక్కడ, యముడు ఎక్కడ? ఫస్ట్ నీ రాత రాసేదే బ్రహ్మ. అంటే బ్రహ్మకు రాత రాయమని చెప్పేదే పరమాత్మలోనే నీ ఆత్మ ఉంది. నిన్ను పుట్టించుకున్నాడు ఆయననే కాబట్టి ఆయన అనుమతి లేనిది నీ రాత రాదు. అంటే ఏ జన్మ నుంచి ఎక్కడికి పోవాలనేది కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు ఆత్మ పరమాత్మ అసలు పరమాత్ముడి దాకా ఎందుకు వచ్చిందని నేను గత ఇంటర్వ్యూలో చెప్పిన. మానవుడికి శరీరం ద్వారా పుట్టిన వాళ్ళం కాదు మనం, మొదట పండు ద్వారా పుట్టినందుకు కూడా చెప్పిన గతంలో ఇంటర్వ్యూలో. పండు ద్వారా పుడితే మానవుడు దాన్ని ఉపయోగించి తినేసి చేసేసి పొరపాట్లకు వచ్చాడు కాబట్టి మానవుడు జన్మ పొరపాటుతోనే పుట్టేసేసుకొని వచ్చేసి ఇక్కడికి వచ్చాం మన స్థితిగతులు. గురుగారు ఇప్పుడు యమధర్మరాజు అని చెప్పి అన్నారు కదా, నేను ఒక దగ్గర ఒకటి విన్నాను. చెప్పమ్మా. ఏంటి అంటే ఒక అతను చనిపోయాడంట, చనిపోయి ఆ మొత్తం కార్యక్రమాలను చేస్తున్న మధ్యలో అతను లేచి నిల్చున్నారంట. అది ఎంతవరకు నిజం? ఇక్కడ ఇదే భూమండలంలో జరిగింది. అంటే ఆయన అల్పాయుష్కుడు కావచ్చు, అంటే ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి శరీరంలోకి రాడు. అయితే మీరు అన్నట్టుగానే ఒక శరీరంలోకి ఒక వ్యక్తి వచ్చాడే అనుకుందాం, మీరు ఏదో చిన్న కార్యక్రమాల్లో హాస్పిటలైజేషన్ వీ కెన్ సే వెరీ గుడ్. ఐసీయూలో ఉన్న ఒక పేషెంట్ 15 రోజులకు లేస్తాడు, మనం చూస్తాం. కోమాలనే ఉన్నారంట అని టక్కులు లేస్తారు. వాళ్ళు కారణ జన్మలు. ఎందుకంటే వారితో ఇంకా పని ఈ భూమండలం మీద ఉంది అని చెప్పి వారిని మళ్ళీ తిరిగి అక్కడికి పంపించారు అనేది ఉంటుంది. 15 రోజుల్లో అసలు జీరోలో ఉన్న నీ పల్స్ టక్కున 15 రోజుల తర్వాత లేస్తుంది. అంటే అప్పటికి నీ శరీరంలో నువ్వు పోతావు, లేస్తావు, వస్తావు, కానీ ఒక బలమైన నిర్ణయం రావడానికని భగవంతుడి యొక్క శక్తి చాలా అవసరం పడుతుంది అక్కడ. ఇప్పుడు నువ్వు ఉదాహరణకి నేనే ఉన్నావు అనుకోమ్మా, ఏదైనా ఒక చిన్న పొరపాటు రీత్యా వైద్యశాలకు వెళ్ళాము, 3 రోజులకు 4 రోజులకు తిరిగి వచ్చాము అనుకుందాం. అదే చిన్న పొరపాటు వాళ్ళు వెళ్ళి తిరిగి రాని వాళ్ళు ఉన్నారు చాలామంది. అంటే కారణం ఏంది, నువ్వు కలిసి వెళ్ళినట్టే ఏదో విధంగా. అంటే నీకంటే ముందే పరమాత్మ రాసినాడు. అంటే అకాల మరణాలు అనకూడదు దాన్ని. నీ మరణాన్ని ఒక కాలానికి అనుకూలంగా రాసి పెట్టాడు పరమాత్ముడు. అందుకని నేను అన్నట్టుగా ధర్మరాజు వచ్చి తీసుకెళ్ళాడు, యములు వచ్చి శమభటులు వచ్చి శిక్షలు వేశారు అనేది దానికంటే ముందమ్మా పరమాత్మ ఆజ్ఞతోనే నువ్వు మళ్ళీ అవసరం పడతావు. యముడు కూడా అమ్మ కారణ జన్మల దగ్గరకు వచ్చినా ఎవరి దగ్గరకు వచ్చినా కూడా అడిగి వెళ్తాడు. యముడు ఎవరైనా తీసుకెళ్ళిపోవడం చూసామా మనం? కొన్ని యమభటుల్ని చూసాము.
అందుకే అదంటే దైవ కార్యక్రమాలు. అవును. నీ అవసరం ఉన్నది అంటే వాళ్ళు తీసుకోపోవడానికి రారు. ఉమ్. నిన్ను శిక్షించి మళ్ళీ అందులో వేసి నువ్వు కుట్టడానికి వెళ్ళి అంటారు. ఆత్మహత్యలు చేసుకుంటారమ్మా మందులు తాగేసి టాబ్లెట్లు వేసుకొని. ఎందుకు అవసరమా? నువ్వు అలా పుట్టేటోని మధ్యలో చావేటోని అయితే నేను ఎందుకు పుట్టిస్తాడు పరమాత్ముడు? అవును. అందుకని మనిషి తెలుసుకోవాల్సింది ఏంటంటే నీవు నిజంగా భగవంతుడి ధ్యాసలో ఎప్పుడు ఉన్నావు అంటే అమ్మా నీ మరణం నీకు చాలా సహజంగానే పోతుంది. పాపాలు చేసిన వాడు యాక్సిడెంట్ లేదు చచ్చిపోయిన అంటూ ఉంటారు చూసారా? అవును. ఇవన్నీ ఏంటంటే వాళ్ళంతా కారణంతో ఉన్న వాళ్ళంతా ఉమ్. అనుభవించి చావాలమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.